నెక్స్ట్ సమ్ చూడమా. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు 0 1 1 1 0 1 1 1 0. బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఆఫ్ బి ప్లస్ సి సి మైనస్ ఏ బి మైనస్ ఏ సి మైనస్ ఏ బి సి ప్లస్ ఏ ఏ మైనస్ బి బి మైనస్ సి ఏ మైనస్ సి ఏ ప్లస్ బి. దెన్ షో దట్ ఏబి ఏ ఇన్వర్స్ ఈస్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి. ఓకే, ఇంతకు ముందు ఒకసారి సంవత్సరం చెప్పాను. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అనాలంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ని డయాగ్నల్ లో ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 అవ్వాలి. ఇలా ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఏబిఏ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తాను, అది నాకు ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ రావాలి. అంటే డయాగ్నల్ లో ఎలిమెంట్స్ మాత్రమే ఉండి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోవాలి. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అడగలేదు కానీ ఏ ఇన్వర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 1 1 0 1 1 1 0. డెట్ ఏ కట్టాలి. డెట్ ఏ అంటే డెట్ ఆఫ్ 0 1 1 1 0 1 1 1 0 ప్లస్ మైనస్ ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఆఫ్ 0 ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే 0 1 1 0 మైనస్ 1 ఆఫ్ 1 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి 1 1 1 0 1 1 1 0 ప్లస్ 1 ఆఫ్ 1 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి 1 0 1 1. Okay, that is equal to 0 of any value total into 0 0 minus 1 into 0 0 minus 1 into 1 1 plus 1 of 1 into 1 1 minus 0 that is equal to 0 కూడా వదిలేయండి minus 1 into minus 1 plus 1 into 1 1 plus 1 అంటే ఎంతమా 2. అంటే డెట్ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు అడ్జాయింట్ ఏ కావాలి. అడ్జాయింట్ ఏ కావాలని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేస్తామో చూడండి. లెట్ బి బి ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. బి అనేది ఏకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ గా తీసుకున్నాను. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు ఇంతకు ముందే చెప్పాను కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంట్ ప్లేస్ లో కోఫాక్టర్ ఎలిమెంట్స్ రాయాలి. అది సింపుల్ ప్రాసెస్ లో ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. 0 1 1 0 1 0 1 1 1 1 0 1. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాం మన అదే లైన్ రాయాలి 0 1 1 0. తెలుసు కదా AD మైనస్ BC. ప్రతి 4 ఎలిమెంట్స్ కి కూడా AD మైనస్ BC అప్లై చేద్దాం. B is equal to 0 minus 1 1 minus 0 1 minus 0 1 minus 0 0 minus 1 1 minus 0 1 minus 0. ఈ 4 ఎలిమెంట్స్ 1 minus 0 0 minus 1 అంటే మనకి ఏమొచ్చింది బి అన్న మ్యాట్రిక్స్ -1 1 1 1 -1 1 1 1 -1. ఓకే, ఇప్పుడు therefore adjoint A is equal to
బి ట్రాన్స్పోజ్. అంటే బి ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ గా మార్చాలి. సో -1 1 1 1 -1 1 1 1 -1. Therefore A inverse is equal to 1 by det A into adjoint A. అంటే ఎంతంటే that is equal to 1 by det A value 2 వచ్చింది. 1 by 2 into adjoint A అంటే సేమ్ ఇదే మ్యాట్రిక్స్ ఎంత -1 1 1 1 -1 1 1 1 -1. సో మనకి ఆ విధంగా ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అది ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ కావాలి మనకు ఫైనల్ గా ఆన్సర్. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ అన్న మ్యాట్రిక్స్ రాస్తున్నాను. 0 0 1 1 ఒక్క నిమిషం 0 1 1 1 0 1 1 1 0. నెక్స్ట్ బి అన్న మ్యాట్రిక్స్ రాస్తున్నాం. బికి ముందు 1/2 ఉంది కాబట్టి 1/2 రాశాను. నెక్స్ట్ ఇది ఎంత మ్యాట్రిక్స్ బి ప్లస్ సి మైనస్ ఏ బి మైనస్ ఏ సి మైనస్ బి సి ప్లస్ ఏ మైనస్ బి బి మైనస్ సి ఏ మైనస్ సి ఏ ప్లస్ బి. ఏ సార్ 1/2 స్టార్టింగ్ లో రాశాను. నెక్స్ట్ ఏ బి రాశాను. ఏ ఇన్వర్స్ మీకు ఇక్కడ ఉంది. దీనికి కూడా ముందే 1/2 అంటే ఇంటూ 1/2. ఇక్కడ ఇదే ఉంది అడ్జాయింట్ -1 1 1 1 -1 1 1 1 -1 దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ తో ఆ చివర ఉన్న మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తాం. జాగ్రత్తగా చూడండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలాగా ఒక రో తీసుకుని కాలమ్ ను మల్టిప్లై చేయాలి. మళ్ళీ అదే రోతో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈ రోతో ఈ కాలం మల్టిప్లై చేస్తున్నాం. చూడమ్మా 0 ఇంటూ బి ప్లస్ సి 0 ఇంటూ ఎనీ వాల్యూ ఎంత 0. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ ని ప్లస్ 1 ఇంటూ సి మైనస్ బి కాబట్టి సి మైనస్ బి ప్లస్ 1 ఇంటూ బి మైనస్ సి నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం ను మల్టిప్లై చేస్తున్నాను. 0 ఇంటూ సి మైనస్ ఏ 0 1 ఇంటూ సి ప్లస్ ఏ 1 ఇంటూ ఏ మైనస్ సి నెక్స్ట్ ఇదే రోతో లాస్ట్ కాలం మల్టిప్లై చేస్తున్నాను. 0 ఇంటూ బి మైనస్ ఏ 0 1 ఇంటూ ఏ మైనస్ బి 1 ఇంటూ ఏ ప్లస్ బి నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తున్నాను. 1 ఇంటూ బి ప్లస్ సి 0 ఇంటూ సి మైనస్ బి 0 1 ఇంటూ బి మైనస్ సి ఇప్పుడు సెకండ్ రోతో సెకండ్ కాలం ని మల్టిప్లై చేస్తున్నాను. 1 ఇంటూ సి మైనస్ ఏ 0 ఇంటూ తెలుసు కదా రోతో కాలం 0 ఇంటూ సి ప్లస్ ఏ 0 1 ఇంటూ ఏ మైనస్ సి సెకండ్ రోతో థర్డ్ కాలం 1 ఇంటూ బి మైనస్ ఏ 0 ఇంటూ ఏ మైనస్ బి 0 1 ఇంటూ ఏ ప్లస్ బి లాస్ట్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ తో థర్డ్ ఎలిమెంట్ 1 ఇంటూ బి ప్లస్ సి 1 ఇంటూ సి మైనస్ బి 0 ఇంటూ బి మైనస్ సి 0. ఇప్పుడు థర్డ్ రోతో సెకండ్ కాలం 1 ఇంటూ సి మైనస్ ఏ 1 ఇంటూ సి ప్లస్ ఏ 0 ఇంటూ ఏ మైనస్ సి 0. థర్డ్ రోతో థర్డ్ కాలం
1 into b minus a, b minus a, 1 into a minus b, a minus b, 0 into a plus b, 0 into పక్కనే మ్యాట్రిక్స్ ఉంది -1 1 1 1 minus 1 1 1 1 minus 1 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇక్కడ మైనస్ బి ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ 0 సి సి క్యాన్సిల్ ఏ ప్లస్ ఏ 2a నెక్స్ట్ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ ఏ ప్లస్ ఏ 2a మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ బి ప్లస్ బి 2b ఇక్కడ మళ్ళీ అన్ని క్యాన్సిల్ అవుతాయి ఏ సి సి 0 మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ 2b మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ 2c మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ 2c మైనస్ ఏ ప్లస్ బి మైనస్ బి 0 ఇంటూ -1 1 1 1 minus 1 1 1 1 minus 1 that is equal to 1/4 ఇంటూ ఇప్పుడు ఈ రోతో ఈ కాలం ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తాం ఓకే 0 ఇంటూ -1 0 2a ఇంటూ 1 2a 2a ఇంటూ 1 2a ఇదే రోతో సెకండ్ కాలం 0 ఇంటూ 1 0 2a into -1 minus 2a 2a into +1 plus 2a రోతో కాలం 0 into 1 0 2a into 1 2a 2a into -1 minus 2a ఇప్పుడు ఈ రోతో ఫస్ట్ కాలం 2b into -1 minus 2b 0 into 1 0 2b into 1 2b 2b into 1 2b 0 into -1 0 2b into 1 2b రోతో కాలం 2b into 1 2b 0 into 1 0 2b into -1 minus 2b రోతో కాలం 2c into -1 minus 2c 2c into 1 2c 0 into 1 0 2c into 1 2c 2c into -1 minus 2c 0 into 1 0 2c into 1 2c 2c into 1 2c 0 into -1 0 1/4 into 2a plus 2a 4a minus 2a cancel 0 2a cancel 0 2b 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 minus 2c plus 2c minus 2c cancel ఇంకేముంది 0 4b 2b plus 2b 4b 0 0 0 2c plus 2c 4c సో మనకి ఫైనల్ గా ఏమొచ్చింది AB A ఇన్వర్స్ ఈక్వల్ టు that implies AB A inverse is equal to 1/4 into ఇప్పుడు డిటర్మినెంట్ లో అయితే ఒక రోలో మాత్రమే కామన్ తీసుకోవచ్చు లేదా ఒక కాలంలో ఉన్న కామన్ తీసుకోవచ్చు కానీ ఇది ఒక మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అంటే ఇది మ్యాట్రిక్స్ అంటే ఇది ఒక మ్యాట్రిక్స్ లో అయితే టోటల్ మ్యాట్రిక్స్ లో మాత్రమే ఏదైనా ఒక వాల్యూ కామన్ తీయాలి లేదా ఒక వాల్యూతో మ్యాట్రిక్స్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కానీ డిటర్మినెంట్ లో అయితే ఉన్న స్పెషల్ ప్రాపర్టీ ప్రకారం ఒక రోలో కామన్ తీయొచ్చు లేకపోతే ఒక సింగిల్ కాలంలో అయినా సరే కామన్ తీసుకోవచ్చు ఇది మ్యాట్రిక్స్ కాబట్టి ఈ మ్యాట్రిక్స్ మొత్తంలో 4 కామన్ తీస్తున్నాను సో 4 కామన్ తీస్తే A 0 0 0 B 0 0 0 C 4 4 క్యాన్సిల్ అంటే AB A ఇన్వర్స్ is equal to A 0 0 0 B 0 0 0 C ఈ మ్యాట్రిక్స్ ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం ఎందుకంటే డయాగ్నల్ లో ఎలిమెంట్స్ మాత్రమే ఉంది
రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని జీరోలు అయితే ఆ మ్యాట్రిక్స్ ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే మనకు ఫైనల్ గా ఏమొచ్చింది, ఏబిఏ ఇన్వర్స్ ఈస్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకేనా? హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చూడండి ఒకసారి అమ్మా, ఇంతకుముందు చేసిన మోడల్లోనే అడ్జాయింట్ అంటే ఏంటి, ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. యాక్చువల్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎలిమెంట్ ప్లేస్ లో కోఫాక్టర్ ఎలిమెంట్స్ రాయగా వచ్చే మ్యాట్రిక్స్ ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. మనం ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజే అడ్జాయింట్. ఓకే, ఏ ఇన్వర్స్ ఫార్ములా కూడా చెప్పాను, 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇప్పుడు ఈ సమ్ ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు -1 -2 -2 2 1 -2 2 -2 1, then show that the adjoint of A is equal to 3 into A dash అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ ఏ ఇన్వర్స్. సరే, ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసి పక్క ఉంచుతాను. ఆ తర్వాత అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. అది 3 into A dash అనే మ్యాట్రిక్స్ కి ఈక్వల్ అవుతుంది. ఆ తర్వాత ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. చూద్దాం ఒకసారి, జాగ్రత్త చూడమ్మా. గివెన్ క్యాపిటల్ ఏ ఇజ్ ఈక్వల్ టు -1 -2 -2 2 1 -2 2 -2 1. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ -1 -2 -2 2 1 -2 2 -2 1. సార్ అదేంటి, ఆ క్వశ్చన్ లో ఇక్కడ డెట్ ఏ కనిపించట్లేదు, మీరు ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు కూడా వస్తాయి. ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. అందుకని ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ప్లస్ మైనస్ ప్లస్ that is equal to plus into minus -1 of 1 over row column close చేయండి. 1 -2 -2 1 1 -2 -2 1 minus into minus plus 2 of, ఇప్పుడు -2 ఈ 2 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి. 2 -2 2 1 2 -2 2 1 ప్లస్ ఇంటూ మైనస్ -2 ఆఫ్, ఇప్పుడు ఈ చివరి ఉన్న 2 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి. 2 1 2 -2 2 1 2 -2 that is equal to -1 of AD minus BC. 1 into 1 1 minus -2 into -2 plus 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇది ఫార్ములాలో మైనస్ వేసాను, ఏడి మైనస్ బీసీలో ఏడి మైనస్ రాసాను బీసీ. ఈ రెండు మల్టిప్లై చేస్తే +4 ప్లస్ ఇంటూ మైనస్ -4. నెక్స్ట్ +2 ఆఫ్ 2 into 1 2 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -4 మైనస్ ఇంటూ మైనస్ +4. ఓకే, -2 ఆఫ్ మళ్ళీ ఏడి మైనస్ బీసీ. 2 into -2 -4 minus 2 ones are 2. That is equal to -1 into 1 minus 4 -3 plus 2 of 6 -2 of -6 minus into minus +3 plus 12 6 2s are 12 12 plus 12 24 24 plus 3 27. అంటే డెట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 27. అంతవరకు డెట్ ఏ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఫస్ట్, లేదా ఫస్ట్ 3 into a డాష్ చేస్తాను. అది అడ్జాయింట్ ఏ ఈక్వల్ చేస్తాను, ఏది ఫైండ్ అవుట్ చేసినా ఒకటే. సరే, ఫస్ట్ నేను అడ్జాయింట్ ఏ అంటే ఏం చేయాలి, ఫస్ట్
కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని ట్రాన్స్పోజే మనకి కావలసిన అడ్జాయింట్ ఏ. ఓకే, ఫస్ట్ ఏంటి, లెట్ బి బి ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A. Let B be the cofactor matrix of A. ఓకే, ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యాక్చువల్ గా కట్టడం చాలా పెద్ద ప్రాసెస్ లో ఉంటుంది, కానీ ఈజీ మెథడ్ లో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్ లో చెప్పాను. ఎలాగా, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుని మిడిల్ ఎలిమెంట్ నుంచి మొదలు పెట్టండి. 1 -2 2 1. నెక్స్ట్ థర్డ్ లైన్కి వెళ్ళాను. ఫస్ట్ సెకండ్ లైన్ తో మొదలు పెట్టాను. మిడిల్ ఎలిమెంట్ -2 1 2 -2. ఇప్పుడు పై లైన్కి వెళ్ళండి. -2 -2 -1 -2. ఏ లైన్ అయితే స్టార్ట్ చేసావో సేమ్ అదే లైన్ తో ఎండ్ చేయండి. 1 -2 2 1. AD - BC అంటే ప్రతి 4 ఎలిమెంట్స్ కి కూడా ABCD అనుకుంటే AD - BC ఫార్ములా వేస్తే వచ్చేది మన కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్పాను. సో B is equal to, చూడమ్మా, 1 మైనస్ ఇది +4, ప్లస్ ఇంటూ -4. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్, ఫస్ట్ ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఇవి -4 -2 1s are 2. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ 2 into -2 -4 -2 1s are 2. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ -2 into -2 +4 -1 into -2 -2 into +2. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ 1 into -1 -1 -2 into -2 -4 into +4. అక్కడ వచ్చిన సైన్ తో ఇక్కడ ఉన్న మైనస్ ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ 2 into -2 -4 -2 into -1 +2 ప్లస్ ఇంటూ -2. ఇప్పుడు ఈ లాస్ట్ ఈ 4 ఎలిమెంట్స్ -2 into -2 4 -2 into 1 -2 into +2. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ -2 into 2 -4 -2 into -1 +2 ప్లస్ ఇంటూ -2. ఇప్పుడు లాస్ట్ ఈ 4 ఎలిమెంట్స్ -1 into 1 -1 -2 into -2 -4 into +4. అంటే B is equal to -3 -6 -6 6 4 -1 3 -6 6 -6 4 -1 3. ఓకే, ఇప్పుడు adjoint A is equal to B transpose. స్టార్టింగ్ లో అలాగే స్టార్ట్ చేశాను. adjoint A అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ గా రాయాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ గా రాయాలి. అంటే -3 -6 -6 6 3 -6. ఈ రోని కాలమ్ గా రాస్తున్నాము. 6 -6 3. అడ్జాయింట్ ఏ వచ్చింది. వాడు ఏమన్నా క్వశ్చన్ లో షో దట్
ద అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఇది 3 ఇంటూ ఏ డాష్ అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్పాలి. సరే ఫస్ట్ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ డాష్ అంటే ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న రోస్ ని కాలమ్స్ గా లేదా కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయటం. ఓకే, ఏ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది, రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ గా రాస్తున్నా. -1 -2 -2 నెక్స్ట్ 2 1 -2 2 -2 1. ఇప్పుడు 3 తో మల్టిప్లై చేస్తున్నాం. 3 ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ డాష్ అంటే ఇదే -1 2 2 -2 1 -2 -2 -2 1. 3 into -1 -3 3 into -2 -6 -6 6 3 -6 6 -6 3. ఓకే, చూడమ్మా అడ్జాయింట్ అనే మ్యాట్రిక్స్ ఇది, 3 ఇంటూ ఏ డాష్ అనే మ్యాట్రిక్స్ ఇది. ఈ రెండు ఒకటే చూడండి. -3 -6 -6 6 3 -6 6 -6 3. కాబట్టి దేర్ ఫోర్ ఏవరైజ్ కంక్లూజన్ అడ్జాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ డాష్. వాడన్న ఫస్ట్ బిట్ ప్రూవ్ అయ్యింది. ఇంకా ఏమన్నాడు, ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు 1/det వాల్యూ మనం ఆడి ఫైండ్ అవుట్ చేసాం 27. అడ్జాయింట్ ఏ అంటే ఇది ఇక్కడ ఉంది ఎంత, -3 6 6 -6 3 -6 -6 3. సో వాడు అడిగిన రెండు బిట్లు ప్రూవ్ చేస్తాం. ఇక్కడ అడ్జాయింట్ ఏ ఈస్ 3a డాష్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇదిగో అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు 3a డాష్. ఈ రెండు ఆన్సర్లు ఒకటే వచ్చినాయి. ఏ ఇన్వర్స్, ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. కాబట్టి 1/27 det ఏ వాల్యూ 27 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ రాశాను. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.